జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో కూకట్పల్లిలోని శ్రీ చైతన్య కళాశాలకు సంబంధించిన బ్రాంచులు భాస్కర భవన్, శ్రీ భాస్కర భవన్లో చదివే విద్యార్థులు ప్రతిభ కనపర్చారు. తమ జోన్ పరిధిలోని 1000 లోపు ర్యాంక్ సాధించిన వారిలో 6 మంది విద్యార్థులు ఉన్నారని, అదేవిధంగా 5000 లోపు 28, 10,000 లోపు 48 మంది విద్యార్థులు ర్యాంకులు సాధించారని కళాశాల డీన్ రవికుమార్ తెలిపారు. ఈ ర్యాంకులు సాధించిన విద్యార్థులకు ఎన్ఐటి, ఐఐటీలలో సీట్లు రాబోతున్నాయని, ఇలానే మరిన్ని ఉన్నత శిఖరాలకు ఎదగాలని ఆయన ఆకాంక్షించారు. మాదాపూర్ ఐఐటి జోన్ పరిధిలో డైరెక్టర్ సుష్మా ఆధ్వర్యంలో విద్యార్థులకు నాణ్యమైన విధితో పాటు పోటీ పరీక్షలకు అనుగుణంగా తీర్చిదిద్దుతున్నామని వారు తెలియజేశారు. ఎర్లీ మార్నింగ్ జేఈ మెయిన్స్ రిజల్ట్స్ అనౌన్స్ చేయడం జరిగింది. 2025 బ్యాచెస్ మా శ్రీ చైతన్య కూకట్పల్లి బ్రాంచ్ భాస్కర్ భవనం మరియు శ్రీ భాస్కర్ భవన్ క్యాంపస్ విద్యార్థులు అద్భుతమైన రిజల్ట్స్ సాధించారు. అలాగే మాది మదిగున కూడా ఐఐటి జోన్ సంబంధించిన విద్యార్థులు కూడా అద్భుతమైన రిజల్ట్స్ సాధించారు. ఈ రిజల్ట్లో మా బాధ్యత, మా అధ్యాపక బృందం బాధ్యత, అట్లాగే మా మేనేజ్మెంట్ మాకు ఇచ్చిన లెసన్ ప్లానింగ్ కానీ, మా కొలీగ్స్ కానీ, మా అడ్మినిస్ట్రేషన్ స్టాఫ్ కానీ అందరూ కలిసికట్టుగా వర్క్ చేయడం వల్ల ఇంత అద్భుతమైన రిజల్ట్స్ సాధించడం జరిగింది. ఈ రిజల్ట్స్ అనేది స్టూడెంట్స్ వర్క్ చేయటం, ఒక లెసన్ ప్లానింగ్ ఇవ్వటం, వాళ్ళతో ఆ స్టూడెంట్స్తో పాటు రెగ్యులర్గా వర్క్ చేయించుకోవడం వల్ల ఇది సాధించింది. మా అకాడమిక్ ప్లాన్స్ ఎక్కువ దోహదపడ్డాయి. ఇవన్నీ మా డైరెక్టర్ సుష్మా మేడం గారు ఆధ్వర్యంలో, అట్లాగే మాకు ఐఐటి కోఆర్డినేటర్ ఉమాశంకర్ గారి ఆధ్వర్యంలో వాళ్ళు ఇచ్చిన డైరెక్షన్స్తో మా అధ్యాపక బృందం, మా ఫ్యాకల్టీతో పాటు మా అడ్మినిస్ట్రేటివ్ వాళ్ళు కూడా కలిసికట్టుగా చేసిన కృషి వల్ల స్టూడెంట్స్ ఎంతో అద్భుతంగా రిజల్ట్స్ సాధించారు. మా దగ్గర ఈ జోన్లో 1000 లోపల ర్యాంకులు 6 సాధించారు. ఆల్ కేటగిరీలో ఉన్నారు వాళ్ళు. అట్లాగే 5000 లోపల ఉన్నవాళ్ళు 28 మంది ఉన్నారు. అట్లాగే 10,000 లోపల ఉన్నవాళ్ళు 48 మంది ఉన్నారు. వీళ్ళందరికీ ఐఐటీస్తో పాటు ఎన్ఐటి సీట్స్ రావడానికి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడైతే ప్రజెంట్ ఎన్ఐటీస్ క్వాలిఫై అయ్యారు. ఎన్ఐటీస్ నుంచి నెక్స్ట్ అడ్వాన్స్ ఎగ్జామ్కి రేపు మే 18వ తారీఖు వీళ్ళందరూ సన్నద్ధులు అవుతున్నారు. మే 18వ తారీఖు జరిగే ఐఐటి ఎగ్జామ్కి వీళ్ళందరూ అద్భుతంగా రిజల్ట్స్ సాధిస్తారని మనస్ఫూర్తిగా మీ అందరికీ పత్రికాముఖంగా మీడియా ప్రతినిధులందరికీ తెలియజేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ.